గేమ్ అయిపోయిన తర్వాత "నువ్వెందుకమ్మా ఒక పాయింట్ తీసుకొచ్చి అది మళ్ళీ రీఇష్యూ చేసావు" అని అంటున్నారు. గేమ్ అయిపోయింది కరెక్టే. అక్కడ జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా ఉండాలా లేదా అనేది తెలియాలి కదా! ఇప్పుడు నాకు సరే చెప్పారు. సంచాలకుని ప్రశ్నించేది మీ హక్కు అనేసేసి. గేమ్ జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తే ఇంకా గేమ్ అవ్వలేదు కదా! అని చెప్తారు. గేమ్ అయిపోయిన తర్వాతే గదా! అది తప్పా, ఒప్పా అని చెప్పి తెలిసేది. నాకైతే ఇవాళ సెకండ్ ప్రోమో అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. అటు తనుజ విషయంలో గాని, ఇటు భరణి గారి విషయంలో గాని అస్సలు ఈవెన్ డెమోన్ విషయంలో గూడా నాకెందుకో కరెక్ట్‌గా అనిపించలేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే భరణి గారి ట్రయాంగిల్‌లోను, అలాగే డెమాన్ పవన్ బ్రిడ్జ్ కట్టే ఒక వుడ్ ప్లాంక్‌లోను రెండిట్లోనూ బిగ్ బాస్ తప్పైతే ఉంది. అంటే వాళ్ళ టెక్నికల్ ఎర్రర్స్ అంటారు చూసారా? అలా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తప్పుగా చేస్తూ వచ్చారు. అయితే ఆమెకి ట్రయాంగిల్ అని అనిపించలేదు. అది పాయింట్ రైజ్ చేయడం కరెక్టా? పోనీ ఓకే. రింగ్ లోపల పెట్టేసింది. ఆ రింగ్ లోపల పెట్టింది రితు అని ఎందుకు ప్రోమోస్‌లో వేయట్లేదు? ఆ ఎపిసోడ్‌లో అది హైలైట్ చేయట్లేదు. ప్రోమోల్లో అంటే వీకెండ్ ప్రోమోలో లేదు. ఆ గేమ్ ఆడుతున్న ప్రోమోలో లేదు. ఎక్కడా లేదు. భరణి గారు మాత్రం రెక్టాంగిల్ అనంగానే అది పట్టుకొని రెక్టాంగిల్ అంటున్నారు. రెక్టాంగిల్ కాకపోవచ్చు కానీ అక్కడ ఒక షేప్ చాలా ఇలా వంపు తిరిగి ఉంది అని అని నాకు సరే చెప్పారంటే ఇంకది ఎందుకని కంటెస్టెంట్స్ అనుకోరా? ఈవెన్ అక్కడ సంచాలకుగా ఉన్న సంజన గూడా ఒక నిమిషం డౌట్ పడి నేను చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పేసి మిగతావన్నీ తీసుకొని చూసుకొని చేసుకుంటోంది. అంతెందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఇచ్చేసేయాలి? అక్కడ సరిగ్గా చూడొచ్చు కదా! మరి ఏం చూస్తున్నారు సంజన గారు? ఆవిడ చేతిలో ఉన్న రింగ్ మాయమైనా ఆవిడకి తెలియట్లేదు. ఆవిడ ఎదురుగుండగా తప్పు షేప్స్ పెడుతుంటే అది తెలియట్లేదు. ఇప్పుడు ట్రయాంగిల్ అనేది ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ షేప్‌లో ఉండాలి. అది వంపు తిరిగి ఉంది అంటే ఎవరైనా సరే అది అలాగే అనుకుంటారు. అది రెక్టాంగిల్ అనడం మేబీ భరణి గారు తప్పై ఉండొచ్చు. అది రెక్టాంగిల్ కాదు భరణి. అదేదో మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఒక బిగ్ బాస్ ఒక షేప్ ఇచ్చారనంటే సరిపోయి ఉండేది. అది ట్రయాంగిలే అంటే ఓకే. ఇంక బిగ్ బాస్ స్కూల్‌లో ట్రయాంగిల్ అని నేర్చేసుకుంటాం. ఇంకేముంది చెప్పండి. 3 యాంగిల్స్ ఉంటే ట్రయాంగిల్ అనరు. 3 స్ట్రెయిట్ లైన్ యాంగిల్స్ చేస్తే దాన్ని ట్రయాంగిల్ అంటారు. చాట్ జీపీటీ కన్నా గొప్పగా అయితే బిగ్ బాస్ వాళ్ళకేం తెలీదు కదా! అదయిపోయిందా? డెమాన్ పవన్ ఫిట్ అవ్వట్లేదు అని చెప్పినప్పటికీ కూడా తనూజ పెట్టి చూపించిందంటున్నారు. నిజమే తనూజ పెట్టి చూపించింది. కానీ మనకి ఎపిసోడ్‌లో జస్ట్ నెక్స్ట్ మూమెంట్‌లో పెట్టి చూపించినట్టు చెప్తున్నారు గానీ ఆల్‌మోస్ట్ పాపం 15 మినిట్స్ తనూజ కూడా కష్టపడింది. అదే విషయాన్ని తనూజ కూడా చెప్పింది. లైవ్ మీరు చూసినట్టయితే డెమాన్ నువ్వు వేరే వేరే వాటికి పెట్టి ట్రై చేయాలి డెమాన్ అని కూడా అందనమాట. అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ డెమాన్‌కి కూడా అక్కడ డెమాన్‌కే కాదు తనూజకి కూడా అక్కడ అందటం లేదు. సో, ఆ పాయింట్ మీద మేబీ ఆహ్, మేబీ తనూజ అనుంటుంది. లేదు నువ్వు ఇక్కడ పెట్టావు, ఇక్కడ పెట్టుంటే సరిపోయి ఉండేదని. వాళ్ళ చెక్కల మిస్టేకొచ్చి, వాళ్ళ షేపులు సరిగ్గా రాకపోతే కంటెస్టెంట్స్ ఏం చేస్తారు? ఇదేదో గొడవలు పెట్టడానికి చేసినట్టుంది. ఆ! సరే ఓకే. నెక్స్ట్ డ కళ్యాణ్ విషయంలోకొచ్చినట్టయితే, అసలు డెమాన్ మరీ తప్పు. ఆహ్, ఏంటంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ నేనే టికెట్ టు ఫినాలే కొడతా అంటే కొట్టకూడదా? ట్రై చేయకూడదా? అలా అనకూడదా? తప్పా అది బూతా? బూతు మాట నిజంగా బూతులు మాట్లాడిన వాళ్ళని మాత్రం వదిలేసాడు బిగ్ బాస్. కానీ డెమాన్ పవన్ ఏమో ఛాలెంజ్ తప్ప కప్పు కొట్టి చూపిస్తా అంటారు. అంటే తను కాన్ఫిడెంట్ ఛాలెంజ్ చేశానని. పాపం తనకున్న అసలు డెమాన్‌కే మేబీ ఆటలో, వంటల్లో అన్నిట్లో బాగా చేసి ఉండుండొచ్చు. కానీ తన విషయంలో అంటే డెమాన్ విషయంలో ఆ కాన్ఫిడెంట్‌గా ఒక మాట మాట్లాడడం తప్ప, ఓడిపోతే అది ఓవర్ కాన్ఫిడెంట్ ఎలా అవుతుంది? ఇప్పుడు టాస్కొచ్చిన తర్వాత, ఆ టాస్క్ తను బా బాగా ఆడకుండా నేనే గెలవాలి, నేను మాత్రమే గెలుస్తాను అని అనుకోవడం తప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేనే గెలుస్తా అంటే, నేను కూడా ఛాలెంజ్ చేస్తా, నీ మీద నేను కూడా గెలుస్తా అంటే సరిపోయి ఉండేది. ప్రతీదీ తప్పంటే బిగ్ బాస్ హౌస్‌లో ఒక పని చేద్దాం. ఇంక మరి మూకీ డ్రామా అలాంటివేమైనా ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది మరి బిగ్ బాస్‌నొదిలేసి. చెక్కలు కార్పెంటర్ తప్పు చేసినా కంటెస్టెంట్‌కే తప్పు. పోనీ కంటెస్టెంట్స్ ఏదో పాపం కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు ఫైనల్ వీక్స్‌కొచ్చేసారు. వాళ్ళకి వాళ్ళు ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి. ఆ! ఓడిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అవుతుంది? ఓడిపోతే వాళ్ళ పాపం వాళ్ళ ప్రయత్న లోపం ఉంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రయత్న లోపం లేకుండా పాపం నడుము నొప్పొచ్చి అంత కష్టపడి ఆడినా కూడా ఇంకా పొగడాలి డెమాన్ పవర్‌ని.
నాకు సార్ లాస్ట్ వీకే అంత నడువు నొప్పి పెట్టుకుని కింద పడిపోయి ఇంజురీ అయ్యి అయినా కూడా చివరి వరకు ఆడి అయినా ఈ ఈ టాస్క్ నేను అంతెందుకు నామినేషన్స్ లో డెమాన్ పవన్ ఆ మాట అనేసరికి తనకి ఇంకా ఇంజురీ ఉంది, వెనకాల దిండేసి కూర్చున్నాడు ఆ అబ్బాయి, అయినా కూడా ఆ మాట అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మరి నేను ఇంకేమనాలి, హోస్ట్ తప్పనాలి, ఇంకా అంతకన్నా ఏమనలేదు. సరే కళ్యాణ్ ఏం లేపి ఏమన్నారు, తనుజ వాళ్ళ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఇచ్చేయరా అంటే, మరి బిగ్ బాస్ ఏం చేస్తున్నారు, బిగ్ బాస్ ఏం చేయరా, అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం అంతా అయిన తర్వాత మాత్రమే తెలిసింది తనుజ అక్కడ పర్సనల్ ఇష్యూస్ అంటే మామూలుగా నామినేషన్స్ కాదు ఇష్యూస్ మాట్లాడుతున్నట్టు చేస్తుంది. అప్పుడు మరి బిగ్ బాస్ అయినా చెప్పొచ్చు కదా, బిగ్ బాస్ ఆల్మోస్ట్ డెమాన్ పవన్ ఏంటి మీరు ఇద్దరు జోకులు వేసుకుంటున్నారా, ఇదా మీరు చేసిందంటే అప్పుడు బిగ్ బాస్ మెలకు వచ్చి మీరు ముందు మీ నామినేషన్స్ పూర్తి చేయండి అని అన్నారు. అక్కడ ఆమె చెప్పాలి కదా, తనుజ ఏమని చెప్పాలి, లేదు నేను ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నాను, ఆ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రతిదానికి నాకు సార్ అసలు పొంతన లేకుండా మాట్లాడితే ఎలా కుదురుతుంది, ఎంత ఫైనల్ వీక్ అయినా మాత్రం వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయాలి. భరణి గారి విషయంలో అలాగే డెమాన్ విషయంలో ఈవెన్ తనూజ విషయంలో కూడా నాకు సార్ చెప్పింది నచ్చలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు అని చెప్పేసిన తర్వాత నువ్వు వచ్చి ఇష్యూ చేసావు అంటే ఆమెకు అప్పుడే కనపడింది ఆ ప్రతిదీ లేచి నుంచి సంచాలక పాత్ర పోషించలేదు కదా. ఇక బాగా గెలిచావు అది అయిన తర్వాత చూస్తే లేదు ఇది తప్పు, ఇది అంటే ఫస్ట్ నుంచి ఆమెకు మనసులో కొడుతుంది తప్పని చెప్పడం తప్ప, ఆమెకు అలా అనిపించింది. దానికి ఏం చేస్తాం మనం. డెమాన్ విషయంలోనూ అదే, వాళ్ళు పంపించడం చెక్కలు కరెక్ట్ గా పంపించలా, అటు ఇటు ఇటు అటు ఏవేవో మారుస్తారు. సరే వాళ్ళు అవన్నీ మార్చుకుంటూ కూర్చున్నప్పటికి అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్